వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కర్ణాటకలో ఎంత దీనావస్థలో ఉంది విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాలలో నిర్లక్ష్యం ఎంత దాష్టికంగా ఉందనేది బయటబయలైంది. డ్రైనేజ్ పక్కన మధ్యాహ్న భోజన ప్లేట్లు కడుగుతున్నారు విద్యార్థులు, డ్రైనేజ్ నీళ్లతోనే. ఈ ఫోటోలు వైరల్ అయినాయి. కర్ణాటక రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఇది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మిడ్ డే మీల్స్ మీ అందరికీ తెలిసింది కదా. మధ్యాహ్న భోజనం స్కూల్కి వచ్చే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలకు మధ్యాహ్న భోజనం వాళ్ళే పెడతారు. అవి తిన్న తర్వాత విద్యార్థులను డ్రైనేజ్ పక్కన ప్లేట్లు కడగాలని బలవంతం చేస్తారు. అవి ఫోటోలు చూస్తుంటే అయితే అసలు ఆ డ్రైనేజ్ నీళ్లతోనే కడుగుతున్నారేమో అన్నట్టుగా కనబడుతుంది. దీనిపై తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అయిన చిత్రాల్లో చిన్నారులు అశుభ్రత ఉన్న డ్రైనేజ్ సమీపంలో నిలబడి ప్లేట్లు కడుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పిల్లల ఆరోగ్యం, భద్రత పట్ల పాఠశాల యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చూపుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిడ్ డే మీల్ ఉద్దేశం ఏంటి? పేద విద్యార్థులకు పోషకాహారం అందించడం, పాఠశాలకు హాజరయ్యేలాగా చూడటం, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. అయితే ఆహారం తర్వాత కనీస పరిశుభ్రత సౌకర్యాలు కూడా లేకుండా డ్రైనేజీల దగ్గర చేపిస్తే అసలు ఆ పథకం యొక్క ఆత్మకు పూర్తి విరుద్ధం కదా. దీనికి సంబంధించి అధికారులు, స్థానికులు ఈ దృష్టిని బయటకు తీసుకొచ్చిన తర్వాత విచారణకు ఆదేశించారు పై అధికారులు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇప్పటి వరకు స్పష్టమైన అధికారిక నివేదిక లేదా శిక్షల వివరాలు బయటికి రాలేదు. ఇది విద్యా వ్యవస్థ వైఫల్యం, పిల్లల ఆరోగ్యంతో చెలగాటం. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ ప్రజలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, పిల్లలకు భోజనం ఇవ్వడం మాత్రమే కాదు, ఆ భోజనం తర్వాత పరిశుభ్రత, గౌరవం, భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? ఈ ఘటన కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా పాఠశాలలో మౌలిక సదుపాయాల పరిస్థితిపై మరోసారి పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సిద్ధరామయ్య ప్రభుత్వం అక్కడ పాఠశాలలకు ఇస్తున్న వసతులు ఏంటి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ఈ సంఘటనతో మరొకసారి కర్ణాటక సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారింది. ఈ సంఘటనపై మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మందికి రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్సే. సబ్స్క్రిప్షన్ విషయంలో, వ్యూవర్షిప్ విషయంలో కొంచెం వెనుకవుతున్నాం. ఎందుకు అనేది తెలియట్లేదు. మంచి కంటెంటే మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ప్లీజ్ ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ బలం, బలగం మీరే. మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్ మాకు అండగా నిలవండి. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే నా సంకల్పానికి మీరు మద్దతుగా నిలవండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉందండి. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన చిన్న సహాయమైనా సరే ఈ ఛానల్కి పెద్ద ఊపిరినిస్తుంది అని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నానండి, ఒక్క యాడ్ మీ బిజినెస్ని పెంచుతుంది, మాకు ఆర్థిక చేయూతని ఇస్తుంది. కాబట్టి యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.